సనాతన ధర్మంలో 3 దైవారాధనలు అత్యంత ప్రాముఖ్యమైనవి. అందులో మొదటిది శివారాధన, రెండవది విష్ణు ఆరాధన, మూడవది శక్తి ఆరాధన. శక్తి ఆరాధన అంటే అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవి. మన హిందూ పురాణాల్లో శైలపుత్రికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. ఈ అమ్మవారు పర్వతమైన హిమవంతునికి జన్మించింది. అందుకే శైలపుత్రి అని పేరు వచ్చింది. పూర్వజన్మలో సతీదేవి అని పిలిచే శైలపుత్రి దక్ష ప్రజాపతి కుమార్తె. శైలపుత్రి కథ శివపురాణం, దేవి భాగవత పురాణంతో పాటు పలు పురాణాల్లో క్లుప్తంగా వివరించారు. శైలపుత్రి పూర్వజన్మలో సతీదేవిగా హోమంలో దూకి ఆత్మార్పణం చేసుకున్న అనంతరం పర్వతరాజు హిమవాన్ మేనవతి రాణి కుమార్తె అయిన పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది. అందుకే ఈ అమ్మవారికి శైలపుత్రి అనే పేరు వచ్చింది. శైలపుత్రి అంటే పర్వత కుమార్తె అని అర్థం. ఇప్పుడు మహాశివుడితో శైలపుత్రి వివాహం గురించి తెలుసుకుందాం. పార్వతీదేవిగా పునర్జన్మ పొందిన శైలపుత్రి మహాశివుడి ప్రేమను పొందేందుకు కఠోర తపస్సు చేసింది. శైలపుత్రి తపస్సు గురించి దేవి భాగవతంలో చాలా అందంగా వర్ణించారు. శివుని పట్ల తనకున్న అచంచలమైన భక్తి, ప్రేమ చివరికి వారిద్దరి దైవిక కలయికకు దారితీసింది. ఈ కలయిక స్త్రీ శక్తి, పురుష శక్తి కలయికకు ప్రతీకగా పేర్కొంటారు. ఇక శైలపుత్రి అవతారం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ అమ్మవారి శిరస్సుపై చంద్రవంక, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటుంది. శైలపుత్రి వాహనం వృషభం. ఈ వర్ణన ప్రతీకాత్మకతో కూడి ఉంటుంది. ఆమె దైవిక స్వభావం అంతర్దృష్టులను సూచిస్తుంది. శైలపుత్రి అమ్మవారి వాహనమైన నంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివుడికి నమ్మకమైన వాహనమే కాకుండా నంది శాశ్వతమైన వాహనం, అచంచలమైన భక్తిని సూచిస్తుంది. అమ్మవారి కుడి చేతిలో ఉండే త్రిశూలం సృష్టి, సంరక్షణ, విధ్వంసం అనే త్రిమూర్తులకు చిహ్నం. ఇది మానవ అనుభవాన్ని నియంత్రించే 3 గుణాలను సూచిస్తుంది. అవి సత్వ, రజస్సు, తమస్సు. ఇక శైలపుత్రి అమ్మవారి ఎడమ చేతిలో తామర పువ్వు అందం, స్వచ్ఛత, ఆధ్యాత్మికతకు చిహ్నం. ఇది భౌతికవాదం యొక్క బురద జలాల నుంచి దైవిక జ్ఞానంగా మారడంతో పాటు ప్రకాశవంతమైన కాంతికి ఆత్మను సూచిస్తుంది. ఈ అమ్మవారికి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. శైలపుత్రిని పూజించేటప్పుడు మంత్రాలను పఠించడంతో పాటు ఎర్రటి పువ్వులను సమర్పిస్తారు. అమ్మవారికి ఎర్ర పువ్వులంటే ఎంతో ఇష్టం. ఈ పూజా సమయంలో దేవి మహిమ గురించి వివరించే దేవి మహత్యాన్ని పఠించడం ద్వారా భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. అయితే మన మూలాధారానికి శైలపుత్రి ఎలా ముడిపడి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూలాధార లేదా మూలచక్రం. ఇది యోగతత్వ శాస్త్రంలో 7 ప్రాథమిక చక్రాల్లో మొదటిది. మానవ శరీరానికి వెన్నెముక ఎంత ముఖ్యమో యోగ తత్వ శాస్త్రంలో మూలాధారకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇది భద్రత, స్థిరత్వం అనే భావాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇతర చక్రాలకు మూలాధార చక్రం పునాది వంటిది. అయితే శైలపుత్రికి మూలాధార చక్రంతో దగ్గర సంబంధం ఉంది. దుర్గాదేవి మొదటి రూపమైన శైలపుత్రి మూల చక్రంతో ఏర్పరచుకున్న అనుబంధం ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీక వంటిది. ఆమె శక్తి, ధ్యానం, ఆరాధన ద్వారా ప్రేరేపిస్తుంది. మూలాధార చక్రాన్ని సమతుల్యం చేస్తుంది. భక్తుల్లో ఆధ్యాత్మికత భావనను పెంపొందించేందుకు దోహదపడుతుంది. శైలపుత్రి, మూలాధార చక్రాల మధ్య సంబంధం గురించి పురాతన యోగా, తాంత్రిక గ్రంథాల్లో ప్రస్తావించారు. ఈ గ్రంథాల కుండలిని శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పేందుకు చేసే అభ్యాసాలను వివరిస్తుంది. అందుకే మూలాధార చక్రాన్ని సమతుల్యం చేస్తుంది. భక్తుల్లో ఆధ్యాత్మికత భావనను పెంపొందించేందుకు దోహదపడుతుంది. అందుకే మూలాధార చక్రాన్ని వెన్నెముకతో పోల్చారు. సమకాలీన ఆధ్యాత్మిక గురువులు, యోగులు మూలాధార చక్రాన్ని సమతుల్యం చేస్తూ శైలపుత్రిని గౌరవించే ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇది లోతైన ఆధ్యాత్మిక మేల్కొల్పునకు పునాది వేస్తుందని వెల్లడించారు. శైలపుత్రి యొక్క ఆధ్యాత్మిక మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శైలపుత్రిని ఆరాధించడం, ఆమె రూపాన్ని పూజించడం వల్ల ఆమెలోని శక్తి మేల్కొంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ మేల్కొల్పు అనేది స్పృహ, అంతర్గత శాంతి, అంతిమ విముక్తికి దారితీసే ప్రయాణంలో మొదటి అడుగు లాంటిది. మూలాధార చక్రాన్ని సమతుల్యం చేయడం ద్వారా భక్తులు నిజమైన ఆధ్యాత్మిక భావాన్ని అనుభవిస్తారు. ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమానత్వంతో గమ్యాన్ని చేరుకోవడంలో
కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు సహాయపడుతుంది. సమతుల్య క్రియాశీల మూలాధార చక్రంతో భక్తులు వారిలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు బలమైన పునాదిని కలిగి ఉంటారు. ఇది స్థిరమైన వృద్ధిని ఏర్పరుస్తుంది. విశ్వాసం, స్పష్టతతో ఆధ్యాత్మిక మార్గాన్ని మరింత లోతుగా తెలుసుకునేందుకు వారికి వీలును కల్పిస్తుంది. శైలపుత్రి ఆరాధన మనలో వినయం, ఓర్పు, భక్తి వంటి సద్గుణాలను పెంపొందిస్తుంది. ఈ లక్షణాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనవి. ప్రేమతో కూడిన హృదయాన్ని, ఏకాగ్రతతో కూడిన మనసును దైవికానికి లోతైన అచంచలమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. శివశక్తి కలయిక గురించి తెలుసుకుందాం. శైలపుత్రి దైవిక స్త్రీశక్తికి ప్రతీక. ఒక భక్తుడిలో శివుడి యొక్క శక్తి కలయికను సులభం చేస్తుంది. ఈ పవిత్రమైన సమూహం ద్వారా రెండిటిని ఏకం చేస్తుంది. ఇది ఏకత్వం, సంపూర్ణత, అంతిమ సాక్షాత్కారం యొక్క గొప్ప అనుభవానికి దారితీస్తుంది. శైలపుత్రి చూపించిన మార్గంలో భక్తులు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. ఈ విముక్తి ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన అంతిమ లక్ష్యాన్ని సూచిస్తుంది. అంతులేని ఆనందం, శాంతి, దైవిక కలయికను ఏర్పరుస్తుంది. ఆచారాలు, ధ్యానం, సమాజం, వ్యక్తిగత ప్రతిబింబం అనేది దైవిక స్త్రీ శక్తిని గౌరవించడంతో పాటు ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుంది. అమ్మవారి దైవిక శక్తులు భక్తులను మంచి సన్మార్గంలో నడిపించేలా చేస్తాయి. బ్రహ్మచారిణి గురించి తెలుసుకుందాం. బ్రహ్మచారిణి అనే పదం బ్రహ్మ నుంచి వచ్చింది. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ప్రవర్తన అని అర్థం. బ్రహ్మచారిణి అంటే అన్ని తనలోని నింపుకున్నది అని కూడా అర్థం. అంతేకాదు, ఈ అమ్మవారిని యోగిని, దేవి తపస్వి అని కూడా పిలుస్తారు. బ్రహ్మచారిణి దేవి బుద్ధిని, శక్తిని ప్రసాదించడంతో పాటు ప్రశాంతతను చేకూరుస్తుంది. బ్రహ్మచారిణి అమ్మవారి రూపం ఎలా ఉంటుందో చూద్దాం. బ్రహ్మచారిణి నారింజ అంచు కలిగిన తెల్ల చీర ధరించి కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశంతో దర్శనమిస్తుంది. తెలుపు రంగు పూలతో అమ్మవారిని పూజిస్తారు. బ్రహ్మచారిణి దేవి బుద్ధిని, శక్తిని ప్రసాదిస్తుంది. శాంతి, సంపదను చేకూరుస్తుంది. ఈ అమ్మవారి అవతారం జ్ఞానం, నైపుణ్యం, సంకల్ప శక్తి అనేది నవదుర్గాలలో ఒక శక్తిగా నిలిచింది. ఇప్పుడు బ్రహ్మచారిణి వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. గత జన్మలో సతీదేవి మహాశివుడిని వివాహం చేసుకుంది. కొన్ని విషాదకర ఘటనల కారణంగా తన జీవితాన్ని ముగించింది. సతీదేవి పర్వతరాజు కుమార్తె పార్వతీదేవిగా జన్మించింది. పునర్జన్మలోనూ పరమశివునిపై పార్వతీదేవి ప్రేమ ఏమాత్రం చెక్కు చెదరలేదు. మహాశివుణ్ణి పెళ్లాడి ఎప్పటికీ తనలో సగభాగంగా ఉండాలని నిశ్చయించుకుంది. అందుకు పార్వతీదేవి బ్రహ్మచారిణిగా రూపాంతరం చెందింది. ఈ రూపంలో ఆమె ఎంతో సాధారణ జీవితాన్ని గడిపింది. యువరానికి ఉండే విలాసాలు, సకల సౌకర్యాలను అన్నిటినీ వదులుకుంది. ఒక మామూలు ఆడపిల్ల వలె శివుని గురించి ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ రోజులు గడిపింది. ఆమె శివుడిని ఎంతలా ప్రేమిస్తుందో తెలియచేసేందుకు ఇది నిదర్శనం. బ్రహ్మచారిణి రూపంలో పార్వతీదేవి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చాలా ఏళ్లుగా శివుడి కోసం ధ్యానం చేస్తూ ఆయన పరధ్యానంలోనే ఉండిపోయింది. తాను గడుపుతున్న కఠిన జీవితానికి ఏమాత్రమూ భయపడలేదు. శివుడి పట్ల ఆమెకున్న ప్రేమే కఠోర ధ్యానాన్ని చేసేలా శక్తినిచ్చింది. ఆమె అంకితభావం శివునితో కలిసి ఉండేందుకు సహాయపడుతుందని తెలుసు. బ్రహ్మచారిణిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయినా వెనకడుగు వెయ్యలేదు. తన మనసులో మహాశివుణ్ణి ధ్యానిస్తూ జీవితాన్ని కొనసాగించింది. ఈ విధంగా ఎన్నో ఏళ్లు కఠిన జీవితాన్ని గడిపిన తర్వాత శివుడు ఆమె ప్రేమ గురించి తెలుసుకొని మంత్రముగ్ధుడయ్యాడు. బ్రహ్మచారిణి రూపంలో పార్వతీదేవి తనను ప్రేమిస్తోందని, తనతో కలిసి జీవించేందుకు సిద్ధమైందని మహాశివుడు గ్రహించాడు. అందుకే బ్రహ్మచారిణి తన భార్యగా స్వీకరించాడు. స్వాదిష్టాన చక్రంతో బ్రహ్మచారిణికి ఉన్న అనుబంధం గురించి ఇప్పుడు చూద్దాం. స్వాదిష్టాన చక్రంతో బ్రహ్మచారిణి అనుబంధం ఆమె ఆధ్యాత్మికతకు మార్గం వంటిది. ఇది పొత్తి కడుపు దిగువ భాగంలో ఉంటుంది. నీటి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది భావోద్వేగాలను సూచిస్తుంది. బ్రహ్మచారిణి కథనంలో ఆమె అంచలంచలమైన భక్తి, ఆధ్యాత్మిక నిబద్ధత అనేది స్వాదిష్టాన చక్రం లక్షణాలను తెలియచేస్తుంది. ఆమె క్రమశిక్షణ, ధ్యానం శివునితో ఏకమయ్యేందుకు దారి చూపింది. బ్రహ్మచారిణి కాఠిన్య జీవితం, విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి స్వాదిష్టాన చక్రాన్ని సమలేఖనం చేస్తుంది.
నీరు ఎంత స్వేచ్ఛతో నిర్మలంగా ప్రవహిస్తూ తన పరిసరాలకు మధురానుభూతిని కలిగిస్తుందో, బ్రహ్మచారిణి ఆత్మ కూడా శివుడిపై అలాగే ఉంది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ తన భావోద్వేగాన్ని తన మనసులోనే దాచుకుంది. ఆమె అచంచలమైన భక్తి, తపస్సు, స్వాదిష్టాన చక్రం అనుబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మచారిణి నేర్పిన పాఠాలు సృజనాత్మక శక్తులకు ప్రతీక. ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం భక్తి, ధ్యానంతో ముడిపడి ఉంది. మొదటిగా గ్రహాలు. శక్తి అభిరుచిని గ్రహంగా పరిగణిస్తారు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో ధైర్యం, విశ్వాసం, సంకల్పాన్ని సూచిస్తుంది. ఇక రెండవది బ్రహ్మచారిణి లక్షణాలు. బ్రహ్మచారిణి దయాగుణాలను మనం లెక్కించలేం. ఆమె అచంచలమైన భక్తి, సంకల్పం, ఆధ్యాత్మిక శిక్షణ గ్రహం యొక్క శక్తితో ముడిపడి ఉంటుంది. కాబట్టి అమ్మవారి గుణగణాలను లెక్కించడం మనతరం కాదు. ఇక మూడవది బ్రహ్మచారిణి తపస్సు. బ్రహ్మచారిణి కఠోర తపస్సు, శివుడితో జీవన ప్రయాణాన్ని సాగించేందుకు ఆమె పోరాడిన జీవిత కథ అంగారకుడితో ముడిపడి ఉంటుంది. ఇక నాలుగవది ఆధ్యాత్మిక క్రమశిక్షణ. అమ్మవారి ఆధ్యాత్మిక క్రమశిక్షణ ధైర్యం, విశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది. అమ్మవారు ఎదుర్కొన్న కష్టాలు అంగారకుడికి దగ్గరగా ఉంటాయి. బ్రహ్మచారిణి అమ్మవారిని జ్యోతిష్య కోణంలో చూస్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్రహ్మచారిణి ధైర్యం శక్తి వలె కుజుడు కూడా ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వగలడు. కానీ కుజుడు ఆ వ్యక్తిపై ప్రతికూల ప్రభావం చూపితే ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించే భక్తులపై అంగారకుడి ఆశీస్సులు ఉంటాయి. ఒక వ్యక్తిపై అంగారకుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే శక్తి ఆమెలో ఉంటుంది. ఆమె బలం, భక్తి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఒక వ్యక్తిని సన్మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. ఇక రెండవది భక్తులకు బ్రహ్మచారిణి ఆశీస్సులు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ అమ్మవారిని పూజించే భక్తులపై అంగారకుడి సానుకూల ప్రభావం ఉంటుంది. అమ్మ ఆశీస్సులు ఉంటే ఎలాంటి కష్టాలైనా, సమస్యలకైనా పరిష్కారం ఉంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అంగారకుడిపై బ్రహ్మచారిణి అమ్మవారి పాలన అనేది ఒక ఆధ్యాత్మిక భావనతో ముడిపడి ఉంటుంది. అమ్మవారి దైవిక లక్షణాలు భక్తుల జీవితాలను సరైన మార్గంలో నడిపించేలా నిర్దేశం చేస్తాయి. ధైర్యం, క్రమశిక్షణ, ఆధ్యాత్మికతను ఎలా కలిగి ఉండాలో అమ్మవారు తన భక్తులకు బోధిస్తుంది. చంద్రఘంట. ఈ రూపం శాంతికి చిహ్నం. చంద్ర అంటే చంద్రుడు, ఘంట అంటే గంట నుంచి ఉద్భవించింది అని. చంద్రగంట అమ్మవారి నుదిటిపై గంట ఆకారంలో ఉన్న అర్ధచంద్రుడి రూపాన్ని సూచిస్తుంది. దేవి అవతారం ప్రశాంతతకు ప్రతిరూపం. ఆమె ఉనికి పాపాలు, వ్యాధులు, మానసిక కష్టాలను తొలగిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో తాను ఎదుర్కొనే కష్టాలను దూరం చేస్తుంది. భక్తులు అమ్మవారిని దైవిక రక్షణతో పాటు శాంతి కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు. చంద్రగంట అమ్మవారి స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం. చంద్రగంట అమ్మవారి రూపం శీలం, రూపం, వీరం, దయాగుణాలను కలిగి ఉంటుంది. ఈ మాతకు 10 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం పువ్వు, మరో చేతిలో కమండలం, ఖడ్గం, త్రిశూలం, విల్లు, గద, బాణం, జపమాల ఉంటాయి. పులిపై స్వారీ చేస్తూ శక్తికి ప్రతీకగా దర్శనమిస్తుంది. దుష్ట శక్తులతో పోరాడేందుకు ఆయుధాలతో యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. తన భక్తులను ఏవైనా దుష్టశక్తులు వెంటాడుతుంటే వాటిని తరిమి కొడుతుందని పురాణాల్లో ఉంది. ప్రకాశవంతమైన నీలం రంగు చీర ధరిస్తుంది. ఈ రంగు దైవిక శక్తిని సూచిస్తుంది. ఆమె నుదుటిపై ఉండే చంద్రుడు ధ్వని, నిరాశ, బాధను తరిమిస్తుంది. ప్రశాంతంగా ఉండేలా చురుకుదనాన్ని కలిగిస్తుంది. అమ్మవారు సవారీ చేసే పులి ఆమె శక్తికి, ధైర్యానికి ప్రతీక. ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది. అమ్మవారి 10 చేతులు ఒక్కొక్కటి ఒక్కో ఆయుధం పట్టుకొని అన్ని దిక్కుల నుంచి రక్షణగా నిలుస్తాయి. అమ్మవారి నుదిటిపై ఉన్న 3వ కన్ను జ్ఞానానికి చిహ్నం. భక్తులకు అంతర్దృష్టి, ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. ఇప్పుడు చంద్రగంట అమ్మవారి కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ భక్తి, అచంచలమైన విశ్వాసానికి సంబంధించింది. మహాశివుడి వివాహం చేసుకున్న తర్వాత పార్వతీదేవి తన నుదిటిపై గంట ఆకారంలో ఉన్న అర్ధచంద్రునితో అలంకరించుకుంది. అందుకే ఆమెకు చంద్రఘంట అనే పేరొచ్చింది. ఈ రూపంలో అమ్మవారు భయంకరమైన యోధురాలిగా ధర్మాన్ని రక్షించేందుకు, రాక్షసులు, దుష్ట శక్తులతో పోరాడేందుకు సిద్ధంగా ఉంటుంది. ఆమె భక్తులను దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుంది. దుష్ట శక్తులను అంతమొందించడంలో అమ్మవారు చేసిన పోరాటాల గురించి ఎన్నో పురాణ గాథలున్నాయి. ఆమె శక్తిని, యుద్ధాన్ని ప్రదర్శిస్తుంది. రాక్షసులను ఎదుర్కొనడంలో అమ్మవారి సంకల్పం
ఎప్పుడూ చలించలేదు. విశ్వాన్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకొచ్చేందుకు ఎంతో ధైర్యంగా పోరాడింది. చెడుపై సాధించిన విజయాలు చీకటిలో నుంచి వెలుతురును ప్రతిబింబిస్తాయి. అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తాయి. భక్తి, విశ్వాసం, సంకల్పంతో కూడిన అమ్మవారి కథ భక్తులకు ప్రేరణనిస్తుంది. ధైర్యం, నీతి, న్యాయం పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధతను బోధిస్తుంది. చంద్రగంటిగా అమ్మవారి కథ భక్తులకు ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తూ వారిలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. చంద్రగంట మణిపూర చక్రం గురించి ఇప్పుడు చూద్దాం. మణిపూర చక్రం జీవశక్తికి కేంద్రం లాంటిది. ఒకరి జీవితంలో దిశను, లక్ష్య సాధనకు ఇంధనం వంటిది. ఒక వ్యక్తికి తాను జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు శక్తినిస్తుంది. అమ్మవారికి అచంచలమైన ధైర్యం మణిపూర చక్రంతో ముడిపడి ఉంటుంది. చెడుతో పోరాటం చేస్తూ శాంతిని నెలకొల్పేందుకు ఆమె ప్రయాణం శక్తికి ప్రతిబింబం వంటిది. అమ్మవారు దుష్ట శక్తులను అంతమొందించేందుకు చేసిన పోరాటం ధైర్య సాహసాలతో కూడింది. ఇక గ్రహ ప్రాముఖ్యత గురించి చూద్దాం. శుక్రగ్రహంతో చంద్రగంట అమ్మవారి అనుబంధం చాలా ముఖ్యమైంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ప్రేమ, సామరస్యం, అందం, ఆనందం నింపే గ్రహంగా పరిగణిస్తారు. ఇవన్నీ కూడా చంద్రగంట అమ్మవారిలోనూ ఉన్నాయి. అమ్మవారి భక్తి, ధైర్యాన్ని శుక్రగ్రహణం ప్రతిబింబిస్తుంది. భక్తులపై శుక్రుడి ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేందుకు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ మొత్తం కథలో చంద్రగంట అమ్మవారి ఆరాధన అనేది భక్తుడి దైవిక శక్తులతో అనుసంధానం చేసి ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు భక్తులకు బలాన్నిస్తాయి, వారిని శక్తివంతమైన వ్యక్తులుగా మార్చుతాయి. కూష్మాండా అమ్మవారు. ఈ అమ్మవారిని సృష్టి యొక్క దైవిక మూర్తిగా భావిస్తారు. కూష్మాండా అనే పేరు 3 సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. కు అంటే చిన్న అని, ఉష్మా అంటే వెచ్చదనం లేదా శక్తి, అండ అంటే విశ్వం అని అర్థం. అందుకే ఈ అమ్మవారిని విశ్వానికి సృష్టికర్తగా భావిస్తారు. భారతీయ పురాతన గ్రంథాల ప్రకారం అమ్మవారి కాంతి ఈ లోకంలోకి వచ్చేంత వరకు విశ్వం చీకటిలోనే ఉంది. ఆమె చిరునవ్వు ఈ లోకానికి వెలుగునిచ్చింది. ఆమె ప్రకాశత్వం, వెచ్చదనం ఈ సృష్టికి పునాది వేసిందని పురాణాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో కూష్మాండ అమ్మవారి ఆరాధన ఈ విశ్వాన్ని సన్మార్గంలో వెళ్లేలా దారి చూపుతుంది. కూష్మాండ అవతారంలో కనిపించే దుర్గామాత అమ్మవారు సింహ వాహనంపై స్వారీ చేస్తూ 8 చేతులు, 7 ఆయుధాలతో పాటు ఒక జపమాలను కలిగి ఉంటుంది. ఈ అమ్మవారే సూర్యదేవునికి స్వయం ప్రకాశితంగా వెలుగునిచ్చే శక్తిని ప్రసాదించింది. ఆ తల్లి చిరునవ్వు మన జీవితంలో ఆనందభరితమైన యోగాన్ని, శక్తిని కలిగిస్తుంది. కూష్మాండ అమ్మవారు విశ్వానికి మూలకర్త అయిన కారణంగా ఆమెను ఆదిశక్తి అని కూడా పిలుస్తారు. అందుకే విశ్వంలో నుంచి వచ్చే అన్ని చీకట్లను తొలగించి అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. అమ్మవారి ధైర్యం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు దిక్సూచిగా ఉంటుంది. ఆమె చేతుల్లోని ఆయుధాలు దుష్ట శక్తుల నుంచి విశ్వాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయని సూచిస్తాయి. అమ్మవారి 8 చేతులు 8 దిక్కులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. అమ్మవారి చిరునవ్వు, ప్రకాశవంతమైన ముఖం దయాగుణాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాదు తనను నమ్ముకున్న భక్తులకు రక్షణగా ఉన్నానంటూ భరోసానిస్తుంది. విశ్వం లేనప్పుడు, అంతా చీకటి అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది. సూర్యునికి ప్రకాశవంతమైన, కాంతివంతమైన వెలుగు వచ్చేందుకు కారణం ఈ అమ్మవారి శరీరం. అమ్మవారి శరీరం నుంచి వచ్చే కాంతి సూర్యుని యొక్క కాంతిలాగా బహిర్గతం అవ్వడంతో అన్ని దిక్కులకు వెలుగును వ్యాపిస్తుంది. సూర్యునికి వెలుతురు ప్రసాదించింది కూష్మాండ అమ్మవారేనని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సూర్యుని మధ్య భాగంలో కూష్మాండ అమ్మవారు నివాసం ఉంటుందని పురాణాలు తెలియచేస్తున్నాయి. అమ్మవారిని ఆవాహన చేస్తున్నప్పుడు శక్తి ప్రతిధ్వనిస్తుంది, జీవులను దైవిక ఆనందంతో నింపుతుంది. అనాహత చక్రంతో అమ్మవారు విశ్వాసాన్ని పోషించే పాత్రను సూచిస్తుంది. అనాహత చక్రం చక్ర వ్యవస్థకు కేంద్రంగా ఉన్నట్లే కూష్మాండ అమ్మవారు ఈ విశ్వానికి కేంద్రంగా ఉంది. అమ్మవారి శక్తి ఈ విశ్వాన్ని పెంపొందిస్తుంది. కూష్మాండ అమ్మవారిని ఆరాధించే భక్తుల జీవితాల్లో నుంచి చీకటి తొలగిపోతుంది. అమ్మవారి ఆశీస్సులు ఎలాంటి సవాళ్ళనైనా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి. అనాహత చక్రం సూర్యునితో అమ్మవారికి ఉన్న అనుబంధాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది. భక్తులు సన్మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. అమ్మవారి దైవిక శక్తి విశ్వానికి కాంతినిస్తుంది. అమ్మవారిని అధిష్ఠించే పీఠాన్ని ఎరుపు రంగు వస్త్రంతో పాటు అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి పువ్వులతో అలంకరిస్తారు. అమ్మవారి ముందు
దీపాన్ని వెలిగిస్తారు. గుమ్మడికాయను నైవేద్యంగా సమర్పిస్తారు. గుమ్మడికాయ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని భక్తులు నమ్ముతూ ఉంటారు. గుమ్మడికాయ సమర్పణ ఆహాన్ని అంతం చేస్తుంది. ఓం దేవి కూష్మాండయై నమః అనే మంత్రంతో అమ్మవారిని జపిస్తారు. అనంతరం అమ్మవారికి హారతి ఇస్తారు. మనసులో అమ్మవారిని తలుచుకుంటూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు. స్కందమాత లోక కళ్యాణం కోసం మహాశక్తి ఎత్తిన అవతారాల్లో స్కందమాతకు ఒక ప్రాశస్త్యం ఉంది. మాతృత్వంలో అత్యున్నత శిఖరంగా స్కందమాతను వర్ణించవచ్చు. ఒక బిడ్డను తల్లి ఎంత వాత్సల్యంతో చూస్తుందో అంతే వాత్సల్యంతో భక్తులను సైతం రక్షించుకునే పరాశక్తి స్కందమాత. స్కంద అంటే కార్తికేయుడు, మాత అంటే తల్లి అని అర్థం. కార్తికేయుడు తల్లినే స్కందమాత అంటారు. మాతృత్వానికి స్కందమాత ఒక ప్రత్యేకగా నిలిచింది. యుగయుగాలుగా మాతృప్రేమ వాత్సల్యానికి స్కందమాత ఒక సాక్షాత్కారంగా నిలుస్తుంది. పురాణాల్లో స్కందమాతను చతుర్భుజిగా పేర్కొన్నారు. ఆమె 4 భుజాలతో లోకాలను కాపాడుతోంది. దైవత్వంతో నిండిన కాంతి ఆమె స్వయం ప్రకాశితంగా మనకు కనిపిస్తుంది. స్కందమాత ఒడిలో బాలసుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఆమె పద్మంలోనే ఆసీనురాలై ఉంటుంది. దేవి భాగవతం ప్రకారం ఆమె పద్మాసీనురాలై ఉంటుంది. ఆమె చేతుల్లోని కమలం శక్తికి ప్రతీక. అలాగే స్వచ్ఛతకు కూడా ప్రతీకగా నిలుస్తోంది. స్కందమాత సింహవాహినిగా మనందరికీ కనిపిస్తోంది. జగన్మాత వాహనమైనటువంటి సింహం ధైర్యానికి శౌర్యానికి ప్రతీక. లోకమాత అయినటువంటి స్కందమాత సింహవాహినిగా భక్తులందరికీ అభయ హస్తాన్ని అందిస్తోంది. ధర్మం 4 పాదాలు నడిచేందుకు ఈ తల్లి చల్లని చూపులు సకల లోకాలను ఆశీర్వదిస్తున్నాయి. సనాతన ధర్మంలో స్కందమాత గురించి పలు ప్రస్తావనలు ఉన్నాయి. ముఖ్యంగా స్కంద పురాణంలో స్కందమాత గురించి ఎక్కువగా ప్రాశస్త్యం మనకు కనిపిస్తుంది. ఆమె కథ తారకాసురుడు అనే అసురుడి దుష్ట కృత్యాల నేపథ్యంలో మనకి ఎక్కువగా వినిపిస్తుంది. తారకాసురుడి వధకు స్కందమాత కారణమవుతుంది. కేవలం తారకాసురుడు శివపుత్రుడి చేతిలోనే తనకు మరణం కలిగేలా వరం పొందాడు. అయితే సతీదేవి వియోగం అనంతరం పరమశివుడు ఒంటరై సతీదేవి ధ్యానంలో మునిగిపోయాడు. ఆ సమయంలోనే సతీదేవి మరో జన్మ అయినటువంటి పార్వతీదేవిని శివుడి అర్ధాంగిగా అయ్యేందుకు దేవతలంతా ప్రయత్నించారు. శంకరుని మనసులో కోరిక కలిగేందుకు కామదేవుణ్ణి సహాయం కోరారు. ఆయన ప్రేమ బాణాలతో పార్వతీదేవి పట్ల మోహం కలిగేలా పలు ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలోనే పరమశివుడి ఆగ్రహానికి గురై త్రినేత్రుడి 3వ నేత్రానికి మన్మధుడు భస్మం అయిపోయాడు. అనంతరం పార్వతీ పరమేశ్వరులు ఒకటయ్యారు. ఇదంతా పురాణం చెప్పిన గాథల్లో నిక్షిప్తమై ఉంది. కార్తికేయుడినే స్కందుడు అని కూడా అంటారు. పార్వతీదేవి తన కుమారుణ్ణి దేవదేవతలను కాపాడేందుకు అతడికి గొప్ప యోధుడిగా తీర్చిదిద్దింది. దేవగణాలకు సైన్యాధ్యక్షుడు, అలాగే కార్తికేయుడు దేవసేనాధిపతి అయ్యాడు. అనంతరం తారకాసురుడిని సంహరించేందుకు కార్తికేయుడు దేవతలతో కలిసి యుద్ధం చేశాడు. అలా స్కందమాత ఒక తల్లిగా కార్తికేయుడిని మహాయోధుడిగా తీర్చిదిద్దింది. లోక కళ్యాణం కోసం తన కుమారుణ్ణి అసురుడి మీదికి ఒక మహాశక్తిగా విసిరింది. స్కందుడు తన తల్లి ఆలనా పాలనలోనే మహాయోధుడిగా ఎదిగాడు. దేవసేనలకు సైన్యాధ్యక్షుడు అయ్యాడు. తన తల్లి మార్గదర్శకత్వంలోనే దేవదేవుడు అయ్యాడు. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు బుద్ధికి, తెలివికి, జ్ఞానానికి ప్రత్యేకతగా చెప్తారు. స్కందమాత వీటన్నిటికీ ప్రత్యేకగా మనకు నిలుస్తుంది. ఆమె తమ కుమారుడైనటువంటి కార్తికేయుడికి సకల విద్యను నేర్పింది. అందుకే ఆమె జ్ఞానానికి ప్రతీకగా నిలిచింది. తమ కుమారుడి వెనుకుండి అతడి విజయానికి కారణమైంది. ఎవరి జాతకంలో అయితే బుధుడి ప్రభావం ఉంటుందో వారికి స్కందమాత ఆశీర్వాదం లభిస్తుంది. అప్పుడు వారి జీవితం విజయవంతంగా కొనసాగే అవకాశం ఉంటుంది. స్కందమాత ఆరాధనతో బుధుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. తద్వారా మీ జీవితం మరింత ఉన్నతంగా మారుతుంది. అలాగే జ్ఞానంతో కూడినటువంటి ఒక సానుకూల శక్తి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి స్వయం ప్రకాశంగా ఈ లోకంలో గొప్ప పేరు తెచ్చుకుంటాడు. బుధ గ్రహం అనుగ్రహం కావాలంటే స్కందమాతకు ఆరాధన చేయాల్సి ఉంటుంది. మీ జీవితంలో పురోభివృద్ధి సాధించేందుకు జాతకంలో బుధుడి అనుగ్రహం తప్పనిసరి. కావున స్కందమాత వీటన్నిటికీ ఆది దేవత కావున మీ జీవితంలో పలు మార్పులకు కారణమవుతుంది. స్కందమాత కేవలం దేవత మాత్రమే కాదు, ఆమె సకల జగత్తులో ప్రేమకి ప్రతీక. తల్లి బిడ్డల ప్రేమకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి పవిత్ర బంధానికి స్కందమాత ప్రతిరూపంగా నిలుస్తున్నారు. ఎవరైతే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారో వారికి స్కందమాత ఒక తల్లిలాగా వారిని కాపాడేందుకు తన శక్తిని వినియోగిస్తుంది.
అందుకే స్కందమాత ఆరాధనకు పురాణాలు పెద్దపీట వేశాయి. మన హృదయాంతరాలలో గూడు కట్టుకుపోయినటువంటి మలినాలను సైతం తొలగించేందుకు స్కందమాత అవగాహన ద్వారా మనం జ్ఞాన సమపార్ధన పొందవచ్చు. కాత్యాయని మాత, ఈ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆమె మాతృ స్పర్శ మనందరినీ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ సకల చరాచర సృష్టిని నడిపించేది మాతృభావన. అమ్మవారి కరుణలో మనకు కనిపిస్తుంది. కాత్యాయని దేవి భక్తులకు కొంగు బంగారం. ఆమె కథ యుగ యుగాలుగా సదా స్మరణీయమైనది. కాత్యాయని దేవి కాత్యాయనుడు అనే మహర్షికి కుమార్తె. ఆయన యొక్క తపోనిష్టకు ప్రతిఫలమే కాత్యాయని దేవి జననం. ఆమె అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపింది. నిత్యం దేవాలయాలు, ఆశ్రమాల్లోనే ఆమె జీవనం కొనసాగింది. కాత్యాయని దేవి అత్యున్నత భక్తికి, నిష్టకు ప్రతిరూపంగా చెప్పవచ్చు. కాత్యాయని అమ్మవారి రూపం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అమ్మవారు అందమైన మోముతో మనకి దర్శనమిస్తుంది. ఆమెను చూడగానే మనలో భక్తి భావం పొంగుకొస్తుంది. అమ్మవారు బంగారు మేనిఛాయతో మెరిసిపోతూ దివ్య తేజస్సుతో అలరారుతుంది. ఆమె చూపు లోతైన జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆమె నడవడిక యుగ యుగాలకు ఆచరణీయమైనది. ఆమె తత్వం అణువణువున మాతృత్వంతో నిండి ఉంటుంది. కాత్యాయని దేవి అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. ఎరుపు రంగు అనేది జీవనానికి ప్రతీక. ఎరుపు రంగు చీరలో బంగారు వన్నె అంచు ఉంటుంది. ఇది అమ్మవారి వస్త్రధారణలో రాజసాన్ని గుర్తు చేస్తుంది. ఇక కాత్యాయని దేవి అమ్మవారి ఆభరణాల విషయానికి వస్తే కంఠాభరణాలు, చేతి గాజులు, కాలికి అందెలు, దగదగలాడే కిరీటము మనకి కనిపిస్తాయి. ఆమె స్వరూపం భక్తులకు కరుణా కటాక్షాలు అందించే శక్తిగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె ధరించే కిరీటం సకల శక్తులకు ప్రతిరూపంగా భక్తులకు అభయహస్తం అందిస్తుంది. కాత్యాయని మాత 4 చేతులు కలిగిన చతుర్భుజ శక్తి దేవత. ఆమె 4 చేతులు సకల మానవాళికి అభయహస్తాలుగా నిలుస్తూ ఉంటాయి. వాటి వెనక ఉన్న సారాంశం ఏంటో, ఆమె చేతుల్లో ఉంటే దైవాంశాలు ఏంటో తెలుసుకుందాం. కాత్యాయని దేవి కుడి చేతిలో మనకి ఖడ్గం కనిపిస్తుంది. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు, పదునైన ఆలోచన శక్తికి కూడా స్వరూపం. ఎంతటి బలమైన శక్తి అయినా మనల్ని ఢీకొన్నప్పటికీ దాన్ని పదునైన ఆయుధంతోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాత్యాయని దేవి ధరించిన ఖడ్గానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. కాత్యాయని దేవి మరో కుడి చేతిలో వికసించే పద్మాన్ని మనం చూడొచ్చు. పద్మం అనేది స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు. చుట్టూ బురద ఉన్నప్పటికీ ఆ బురద మధ్యలో నుంచి స్వచ్ఛమైన పద్మం ఉద్భవిస్తుంది. అంటే పాపం పంకిలమైన ఈ జగత్తులో మనం పద్మ పుష్పంలా జీవించాలి అనేది కాత్యాయని దేవి తత్వం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక కాత్యాయని దేవి ఎడమ చెయ్యి అభయ ముద్రంలో ఉంటుంది. అభయ ముద్ర అనేది తనను నమ్ముకున్న భక్తులకు అభయాన్ని ప్రసాదించుతుంది, మనలోని భయాలను తొలగిస్తుంది. అభయ ముద్ర ద్వారానే కాత్యాయని దేవి ఈ సకల జగత్తును కాపాడేందుకు సమాయత్తమవుతుంది. మరో ఎడమ చేతిలో వరద ముద్ర ఉంటుంది. ఈ ముద్రకు అర్థం భక్తులు కోరుకునే కోరికలను తీర్చేందుకు కాత్యాయని దేవి సదా సిద్ధంగా ఉంటుంది. తనను నమ్ముకున్న భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది. కాత్యాయని దేవి వాహనం సింహం. ధైర్యానికి, రాజసానికి, సాహసానికి ప్రతిరూపం సింహం. దీని వెనుక ఒక అర్థం ఉంది. సింహం అనేది శక్తికి ప్రతిరూపంగా పేర్కొంటారు. అలాగే మనలోని కార్యదక్షతకు కూడా సింహాన్ని ప్రతిరూపంగా చెప్పవచ్చు. సింహం అనేది ధర్మాన్ని రక్షించే స్వరూపంగా చూడవచ్చు. సింహ వాహిని అయిన కాత్యాయని దేవి తనలోని మాతృత్వంతో పాటు దుష్ట శిక్షణకు కూడా వెనకాడదు అని శిష్ట రక్షణకు అభయహస్తం అందిస్తోంది. ఈ సకల జగత్తు అంధకారమయంగా ఉన్న సమయంలో కాత్యాయని దేవి చరిత్ర మొదలైంది. సకల జగత్తును అంధకారమయంగా మార్చిన మహిషాసురుడి అకృత్యాలు ఉచ్చ స్థాయికి చేరుకున్న దశలోనే కాత్యాయని దేవి ఆవిర్భవించింది. తాను ఇక అమరుడనని భావించిన మహిషాసురుడు సకల చరాచర సృష్టిని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ముల్లోకాలను కలవరానికి గురి చేశాడు. ధర్మ విరుద్ధంగా అనేక దుష్కృత్యాలను చేశాడు. తనను తాను దైవంగా భావించి ముల్లోకాల ఆధిపత్యం తనదేనని గర్వంతో విర్రవీగాడు. మహిషాసురుడి అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. దీంతో దేవతలు సైతం కలవరానికి గురయ్యారు. అష్ట దిక్పాలకులు సైతం దిక్కులేని వారయ్యారు. ఇలాంటి ధర్మ సంకటం పరిస్థితిలో మహిషాసురుడిని ఎదుర్కొనేందుకు దైవశక్తి మాత్రమే పరిష్కారమని భావించి శక్తిని ఆరాధించడం ప్రారంభించారు. ఆ మహాశక్తి నుంచి ఉద్భవించిన స్వరూపమే మహిషాసురుడి దుష్కృత్యాలకు చరమగీతం పాడింది. సకల దేవతలను కాపాడేందుకు ఆ శక్తి స్వరూపిణి కాత్యాయనిగా అవతరించింది. కాత్యాయని దేవి నామకరణం వెనుక ఋషి కాత్యాయనుడి కుమార్తె కావడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఋషి కాత్యాయనుడు తన కుమార్తెగా మహాశక్తి అవతరించాలని కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకే కాత్యాయని దేవి సకల శక్తి స్వరూపిణిగా అవతరించి
దేవి కాత్యాయనుడి కుమార్తెగా ఈ లోకానికి పరిచయమైంది. మహాశక్తి కాత్యాయనిగా అవతరించి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణ గావించింది. ఆమె మహాశక్తి స్వరూపంతో పాటు సకల ఆయుధాలతో దుష్ట మహిషాసురుణ్ణి ఎదుర్కొనేందుకు సర్వదా సిద్ధంగా మారింది. మహిషాసురుడిని ఎదుర్కోవడం ద్వారా కాత్యాయని దేవి లోక కళ్యాణానికి శ్రీకారం చుట్టింది. ఇది రెండు శక్తుల మధ్య జరిగే సంఘర్షణ కాదు, మంచికి చెడుకి మధ్య జరిగే ఒక యుద్ధంగా చెప్పొచ్చు. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. కాలం సైతం స్తంభించి పోయేలా ఆ యుద్ధం కొనసాగింది. పగలు రాత్రులు గడిచిపోయాయి. సకల సృష్టి కాత్యాయని దేవి విలయ తాండవాన్ని కళ్ళారా చూశాయి. మహిషాసురుడి అసుర శక్తిని అంతు చూసేందుకు మహాశక్తి ఎలా విజృంభించిందో చూశారు. మహిషాసురుడి బుద్ధిబలం, దుష్ట పన్నాగాలు, చతురంగ నీతులు ఇవన్నీ మహాశక్తి ఎదుర్కొని అసురుడిని అసక్తుణ్ణి చేసింది. కాత్యాయని దేవి సమరాంగణంలో చూపిన శక్తి సకల జగత్తుకు జ్ఞానాన్ని అందిస్తుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎంతటి శక్తిని ఎదుర్కొన్నా బుద్ధి, జ్ఞానం, శక్తి, యుక్తి కలిగినప్పుడే విజయం కలుగుతుందని కాత్యాయని దేవి ధీరత్వం మనకి బోధిస్తుంది. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ పోరాటంలో చివరికి మహిషాసురుడి వధతో ముగిసింది. అతడి అసుర శక్తి అంతమవ్వడంతో ముల్లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి. అధర్మంపై ధర్మ సంస్థాపన జరిగింది. ఎప్పటికీ గెలిచేది ధర్మమేనని కాత్యాయని దేవి సకల లోకాలకు చాటి చెప్పింది. అధర్మం ఎప్పటికీ కొనసాగదు అని, ఎప్పటికైనా ధర్మానిదే జయం అని కాత్యాయని దేవి మనందరికీ చాటి చెప్పింది. మహిషాసురుడి వధ శక్తిని దురుపయోగం చేయడం వల్ల కలిగే నష్టాన్ని మనందరికీ తెలియజేసింది. అలాగే వరగర్వంతో విర్రవీగడం ఎప్పటికీ మంచిది కాదని, ధర్మం విరుద్ధంగా నడిచిన బాట ఎప్పటికైనా అంతమవుతుందని కాత్యాయని దేవి మనందరికీ చూపిస్తుంది. శక్తి అనేది మన లోపల చక్రాల రూపంలో అంతర్లీనమై ఉంటుంది. సకల జగత్తులోని ఈ శక్తి మనందరిలోనూ శక్తి కేంద్రాలుగా నిలిచి జీవాన్ని నడిపిస్తోంది. అలాంటి చక్రబంధమే విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రం మనకు గొంతు ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడే స్వరపేటిక కూడా ఉంటుంది. అందుకే విశుద్ధ చక్రం మనలోని శక్తిని ధర్మబద్ధంగా ఎలా వాడాలో చూపిస్తుంది. అందుకే మాట్లాడే ప్రతి మాట ధర్మబద్ధంగా ఉండాలని విశుద్ధ చక్రం మనందరికీ సూచిస్తుంది. ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, మంచి మాట మాట్లాడతారో వారికి కాత్యాయని దేవి అభినంలోని విశుద్ధ చక్రం జాగృతమై వారిలో మరింత శక్తిని పెంపొందేలా చేస్తుందని పురాణాలు మనకి చెబుతున్నాయి. సత్యానికి ప్రతిరూపమైనటువంటి విశుద్ధ చక్రం కాత్యాయని దేవి ఆధీనంలో ఉంటుంది. అందుకే నిత్యం సత్య మార్గంలో నిలవడం మనందరి లక్ష్యంగా ఉండాలి. సనాతన ధర్మంలో గ్రహాల స్థితిగతులు అత్యంత ముఖ్యమైనవి. వీటి కారణంగానే మన కర్మ ఫలాలు అనేవి నిర్ణయించబడతాయి. కాత్యాయని దేవి ప్రళయ నృత్యం కారణంగా గురుగ్రహ సంచారం మారిపోయింది. ఈ మార్పును ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖశాంతులను ప్రసాదించేలా కొనసాగిందని పురాణాలు మనకి చెబుతున్నాయి. ఎవరి జీవితంలోనైతే గురుగ్రహం కారణంగా చిక్కులు మొదలవుతాయో వారు కాత్యాయని దేవి కృపతో బయటపడవచ్చు అని పండితులు మనకి చెప్తున్నారు. కాత్యాయని దేవి మన సనాతన ధర్మంలో నిలిచిపోయిన ఒక మహాశక్తి. ఎప్పుడైతే మన బుద్ధి వక్ర మార్గం పడుతుందో అప్పుడు దాని సరైన దిశలో ఉంచేందుకు అమ్మవారి ఆరాధన తప్పనిసరి. కాత్యాయని అమ్మవారు కేవలం దేవత మాత్రమే కాదు, ఆమె ఒక తత్వం. వెలుగుతున్న సత్యజ్యోతికి మార్గం చూపించే దివిటి లాంటిది కాత్యాయని దేవి తత్వం. ఆమె స్వరూపము, చరిత్ర, స్తోత్రం ద్వారా మనం జీవితంలో మోక్ష మార్గం వైపు నడిచేందుకు, అంతిమ నిజాన్ని, సత్యాన్ని తెలుసుకునేందుకు దోహదపడతాయి. అలాగే మనలోని శక్తిని కాత్యాయని దేవి ఎల్లప్పుడూ మనందరి వెంటే నిలుస్తుంది. దుర్గాదేవిని కాళరాత్రి రూపంలో పూజిస్తారు. కాళరాత్రి దేవి కేవలం దేవత మాత్రమే కాదు, ఆమె సృష్టికి, వినాశనానికి రెండింటికి ప్రతిబింబించే ప్రకృతి శక్తి. సనాతన ధర్మంలో వెలుగుకు ముందు వచ్చే చీకటి రాత్రికి చిహ్నం. కాళరాత్రి అమ్మవారు ఎప్పుడు భక్తులకు శుభ ఫలితాలను అందిస్తుంది. అందువల్ల ఆ ఆదిపరాశక్తి రూపాన్ని శుభంకరి అని కూడా పిలుస్తారు. తల్లి దుష్ట శక్తులను నాశనం చేస్తున్నది కాబట్టి ఈ తల్లి కాళరాత్రి అని కూడా పిలుస్తారు. కాళరాత్రి దేవి నలుపు వర్ణంలో దర్శనమిస్తుంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకునే సమయంలో భయంకరంగా కనిపిస్తుందని పురాణాల్లో తెలిపారు. ఆమె స్వరూపం నిండైన గౌరవం, భయాన్ని రేకెత్తిస్తుంది. ఆమె రూపం వెనుక ఒక కారణం ఉంది. ఆమె చీకటి రంగు విశ్వశూన్యతను సూచిస్తుంది. కాళరాత్రి అమ్మవారిని పూజించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే వ్యాధుల నుండి ఉపశమనం లభించాలని కోరుకునే వారికి కాళరాత్రి అమ్మవారి చూపుతో
వ్యాధులు నయమవుతాయి. ఆమె వస్త్రధారణ విశ్వాన్ని చుట్టినట్లు కనిపిస్తుంది. ఎరుపు, ముదురు నీలం ఆమె వస్త్ర వర్ణాలు. ఇవి విశ్వంలో నక్షత్రాలు పుట్టడం, పాలపుంత గురించి మనకు అనేక కథలను చెబుతాయి. అమ్మవారి అలంకరణలో పాము ఆకారపు ఆభరణాలు, ఎముకలు, శవమ, కాలచక్ర స్వభావాన్ని సూచిస్తాయి. అమ్మవారి స్వరూపం చతుర్భుజి. ఇవి కాస్మిక్ బ్యాలెన్స్ కు మూల స్తంభాలు. ప్రతి చెయ్యి విశ్వాన్ని చూపిస్తుంది. ఆమె చేతిలో సృష్టి, సంరక్షణ, వినాశనం, జ్ఞానోదయానికి మార్గ నిర్దేశనం చేసే మార్గాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారి చేతిలో ఉండే కత్తి సాధారణ ఆయుధం కాదు. ఇది సమయపు అంచు సూచికకు, జీవితంలోని క్షణాలను మనకు గుర్తు చేస్తుంది. అమ్మవారి మరో చేతిలో వజ్రాయుధం పిడుగుతో సమానం. అమ్మవారి అభయ వరద ముద్ర భక్తులకు అభయాన్ని, ఆశీర్వాదాలను అందిస్తూ ఉంటాయి. ఆమె చేతులు ఉగ్రంగా కనిపించినప్పటికీ అవి ప్రేమ, కరుణను చాటి చెబుతాయి. జీవితంలోని చీకటి దశలో ఎదుర్కొన్న సవాళ్లను తన భక్తులకు మార్గ నిర్దేశం చేస్తుంది. అమ్మవారు గాడిద వాహనంపై ఆసీనులై ఉంటారు. గాడిద అనేది మనకు సాధారణ జంతువులా అనిపిస్తుంది. కానీ మొండితనం, పట్టుదల, ఓర్పు జీవన ప్రయాణానికి అద్దం పడుతుంది. సవాళ్లతో నిండినప్పటికీ దాని దీక్ష తిరుగులేనిది. పురాణాల ప్రకారం శంభుడు, నిశుంభ రక్త బీజులను సంహరించేందుకు దుర్గామాత కాళరాత్రి అవతారాన్ని ధరించింది. కొన్ని యుగాల క్రితం విశ్వంలో చెడు శక్తులు విజృంభించి మంచితనంపై చీకటి కప్పివేసినట్లు ఒక దశలో ప్రారంభమైంది. ముల్లోకాలు శుంభ, నిశుంభ చేతుల్లో బందీ అయ్యాయి. ఈ ఇద్దరు అసుర సోదరులు సాధారణ అసురులు కాదు. వారు వరాలతో ఆశీర్వదించబడ్డారు. దీంతో వరగర్వంతో వారు తమను ఎవరు ఆపలేరని భావించారు. వారి దుష్కృత్యాలకు భూమి కంపించింది. ఋషులు త్రిమూర్తులను ప్రార్థించారు. దేవతలు సైతం ఈ అసురుల ధాటికి నిలవలేకపోయారు. దేవతలు శుంభ, నిశుంభల దౌర్జన్యాన్ని భరించలేక త్రిమూర్తుల వద్దకు వచ్చారు. తమ కష్టాలను తెలియచేసి పరిష్కారం చూపాలని కోరారు. ఆ సమయంలోనే దుర్గామాత తన అన్ని రూపాలలో తన శక్తి యుక్తులను మిళితం చేసి దైవిక శక్తిగా ఉద్భవించింది. ఆ కలయిక నుండి కాళరాత్రి అమ్మవారు ఉద్భవించింది. ఆమె భయంకరమైన శక్తి స్వరూపిణి, అమాయకులకు రక్షకురాలు, దుర్మార్గుల పాలిట శత్రువయ్యింది. ఆమె చీకటి రూపం విశ్వ శూన్యతను సూచిస్తుంది. శుంభ, నిశుంభలను ఓడించి సృష్టిని తిరిగి సమతుల్యంగా పునరుద్ధరించే పవిత్ర విధిని కాళరాత్రికి త్రిమూర్తులు అప్పగించారు. కాళరాత్రి తన తీవ్రమైన శక్తితో రాక్షస సోదరులు ఆమెపై విసిరిన ప్రతి సవాలును ఎదుర్కొంది. ప్రతి కదలికలో దైవిక శక్తిని ప్రదర్శించింది. భూమి కంపించింది. ఆమె యుద్ధ శక్తితో ఆకాశం వెలిగిపోయింది. శుంభ, నిశుంభ శక్తివంతమైన వారు అయినప్పటికీ అసమానమైన ఒక దైవిక శక్తికి ఎదురుగా ఉన్నారు. వారు కాళరాత్రిని ఎదుర్కొనేందుకు తంత్ర మంత్రాలను ప్రయత్నించారు. అనేక భయానక రూపాలను కూడా తీసుకున్నారు. కానీ ఆమె లొంగకుండా ఆ అసుర శక్తిని సమర్థవంతంగా ఎదుర్కొంది. భీకర యుద్ధం తర్వాత విశ్వరూప శక్తిగా కాళరాత్రి విజేతగా నిలిచింది. శుంభ, నిశుంభ ఓటమితో దేవతలు ఊపిరి పీల్చుకున్నారు. భూమికి స్వస్థత లభించింది. ఋషులు కాళరాత్రి అమ్మవారిని కీర్తించారు. కాళరాత్రి కథ పురాణాల్లో చెప్పబడినట్లుగా కేవలం యుద్ధం గురించైతే కాదు. ఇది మనందరికీ ఒక పాఠం. ప్రతికూల శక్తులు ఎంతటి భయంకరమైన సవాళ్లు లేదా శక్తివంతంగా ఉన్నా ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని ఇది మనకి గుర్తు చేస్తుంది. చీకటి అనంతరం ఎలాగైతే తెల్లవారుతుందో, కష్టాల అనంతరం మన జీవితంలో దైవిక కాంతిపై విశ్వాసం ఉండాలి. కాళరాత్రి కథ మనకు ప్రతి చీకటి తర్వాత ఒక ప్రకాశవంతమైన పగలు వేచి ఉండమని సూచిస్తుంది. మహాగౌరీదేవి అమ్మవారి దివ్య తేజస్సులో స్వచ్ఛత నిండి ఉంటుంది. స్వయం ప్రకాశితం అయిన అమ్మవారి తేజం చాలా తెల్లగా, నిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఆమెను మహాశ్వేతాదేవిగా పిలుస్తారు. సకల పాపాలను పోగొట్టి హృదయాన్ని, ఆత్మను శుద్ధి చేయగల ఆమె సామర్థ్యం ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. మహాగౌరీదేవి మన మనసులోని మలినాలను తొలగించి స్వచ్ఛతను నింపుతుంది. ఎవరి మనసులో అయితే పాప భీతి ఉండదో వారి మనసులో మహాగౌరీదేవి కొలువై ఉంటుంది. మహాగౌరితో ముడిపడి ఉన్న అనేక కథలు ఆమె అంకితభావం, అచంచలమైన భక్తిని నిరూపించాయి. పరమశివుడికి భార్యగా ఉండేందుకు ఆమె చేసిన కఠోర తపస్సు అన్ని యుగాలలోనూ ఆదర్శంగా నిలిచాయి. అమ్మవారి నిర్మలమైన మనస్సు స్వచ్ఛతకు, అకుంఠిత దీక్షకు, కరుణకు ప్రతీకగా చెప్పొచ్చు. ఆమెను ఆరాధించే భక్తులు ఎలాంటి స్వార్థ చింతనకు తావివ్వకుండా నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థించినట్లయితే ఆమె భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది. పురాణాల్లో మహాగౌరీదేవి వర్ణన గురించి దేవి భాగవత పురాణం,
మార్కండేయ పురాణంలో ఎక్కువగా మూలాలు కనిపిస్తాయి. మహాగౌరీదేవి అవతారంలో అమ్మవారు చూపించిన లీలలు సదా స్మరణీయమైనవి. తత్వశాస్త్రానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి మహాగౌరీదేవి అవతారం ఒక సన్మార్గాన్ని చూపిస్తాయి. మహాగౌరి కథనంలోకి వెళ్లినట్లయితే పర్వతరాజు హిమవంతుడి కుమార్తె పార్వతి పరమశివునితో ఐక్యం కావాలనే దివ్యమైన తపనతో సన్యాసిని పద్ధతులను పాటించింది. ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒక త్యాగం, పరమాత్మలో విలీనం కావాలనే కోరికను సూచిస్తుంది. పర్వతపుత్రిక అయినటువంటి పార్వతి ఆ పర్వతాల కన్నా కూడా కఠినమైన దృఢ చిత్తంతో పరమశివుడిని ఆరాధించింది. ఆమె దైవ సాధనలో ముఖ్యమైనది తపస్సు. అకుంఠమైనటువంటి తపో దీక్షతో పరమశివుడిని ఆరాధించింది. ఎంతటి కఠినమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ దృఢ చిత్తంతో సాధన చేసినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని పార్వతీదేవి మనందరికీ ఒక సన్మార్గాన్ని చూపించింది. అత్యున్నతమైనటువంటి తపస్సు అనే సాధన ద్వారా శరీరం మాలిన్యం అయినప్పటికీ మనసు మాత్రం పవిత్రమవుతుంది. ఈ సాధన గురించి యుగయుగాలుగా మహర్షులు, తపో సంపన్నులు, ఋషులు సకల మానవాళికి తెలియచేస్తున్నారు. పార్వతి ధ్యానం సకల విశ్వ ప్రతిధ్వనిగా మారి ఆ పరమ శివుడిని ఆకర్షించింది. ఆమె అచంచలమైన భక్తికి అగ్ని పరీక్ష చెయ్యాలని భావించిన పరమ శివుడు మారువేషంలో ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ మార్గం నుండి ఆమెను తప్పించే ప్రయత్నం చేశాడు. ఆమె ఉద్దేశాన్ని భంగపరచాలనుకున్నాడు. పార్వతి ఏమాత్రం చెక్కు చెదరకుండా పరమశివుడు పెట్టినటువంటి పరీక్షలను ఎదుర్కొని తన దృఢ చిత్తాన్ని యుగయుగాలకు నిలిచిపోయే సజీవ సాక్ష్యంగా నిలుపుకుంది. పార్వతి అచంచలమైన భక్తి లోతును గుర్తించిన శివుడు తన నిజ స్వరూపంతో ఆమెకు దర్శనమిచ్చాడు. తన శిరస్సు నుండి ప్రవహించే గంగా పవిత్ర జలాలతో పార్వతీదేవికి అభిషేకం చేశాడు. బాహ్యంగా ఉన్నటువంటి ఆమెపై మురికిని శుభ్రపరిచాడు. ఈ చర్య పార్వతిని శుద్ధి చేయడమే కాకుండా ఆమెను మహాగౌరిగా మార్చింది. దివ్యమైన ప్రకాశంతో ప్రకాశించే ఒక అతీతమైన రూపం ఆమె సొంతమయ్యింది. పార్వతి నుండి మహాగౌరికి మారిన రూపాంతరం కఠినమైన క్రమశిక్షణ, అచంచలమైన భక్తి ద్వారా ఆత్మశుద్ధీకరణకు ప్రతీక. సంకల్పం, చిత్తశుద్ధి, త్యాగం తోడైతే మహాశక్తిగా అవతరించే అవకాశం ఉంటుంది. ఇహపరమైనటువంటి సుఖాలను త్యజించినట్లయితే ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పొందవచ్చు. మహాగౌరీదేవి మహా తేజస్సుతో కూడినటువంటి స్వరూపాన్ని కలిగి ఉంటుంది. ఆమె మహాశ్వేతగా కూడా అభివర్ణిస్తారు. వర్ణించలేనంత స్వచ్ఛమైన తెలుపు వర్ణంలో ఆమె ఉంటుంది. ఈ శ్వేతవర్ణం స్వచ్ఛతకు ప్రతిరూపంగా చెప్పొచ్చు. ఆమె సున్నితమైన చిరునవ్వు, దయతో కూడిన చూపులు ప్రశాంతతను, భక్తి భావన్ను ప్రేరేపిస్తాయి. మహాగౌరీదేవి స్వచ్ఛమైన తెల్లని దుస్తులు ధరిస్తుంది. ఈ చీర స్వచ్ఛతను, ఆమెలో మూర్తీభవించిన దయను సూచిస్తుంది. ఆమె బంగారు ఆభరణాలు కేవలం అలంకారానికి కాదు, అవి ఆధ్యాత్మిక సంపదకు, జ్ఞానోదయ స్థితిని సూచిస్తాయి. అమ్మవారి ప్రతి చెయ్యి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక దశను సూచిస్తుంది. ఇది ఆకాంక్ష, భక్తి, దయ, సాధనను ప్రతిబింబిస్తుంది. మహాగౌరీదేవి చేతిలోని త్రిశూలం జీవితంలోని 3 అంశాలను సూచిస్తుంది. సృష్టి, సంరక్షణ, వినాశనానికి చేతిలోని త్రిశూలం ప్రతీకగా నిలుస్తుంది. అలాగే దుష్టులను ఎదుర్కొనేందుకు త్రిశూలం భక్తుల పాలిట అండగా నిలుస్తుంది. అమ్మవారి చేతిలోని డమరుకం ఒక ఆధ్యాత్మిక స్పృహను మేలుకొలపడానికి మేలుకొలుపుగా నిలుస్తుంది. ఆమె ముద్రలు రక్షకురాలిగా, వరాలను ఇచ్చే దేవతగా నిలుస్తుంది. అమ్మవారి చేతిలో ఉండే కమలం స్వచ్ఛతకు, నిష్కల్మషమైనటువంటి భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. అమ్మవారి వాహనం వృషభం సంకల్పం, బలాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ మహాగౌరి చుట్టూ ఉన్న దాని నిర్మలమైన ప్రవర్తన, స్వచ్ఛమైన భక్తి, ప్రేమ పరివర్తన శక్తిని ప్రదర్శిస్తుంది. మహాగౌరికి రాహు గ్రహంతో సంబంధం కలిగి ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో రాహు ఒకరు. ఈయన రూపము పాము తలగా చిత్రీకరించబడి ఉంటుంది. రాహు ఒకరి రాశి చక్రంలో ప్రవేశించింది అంటే అది ఒక సమస్యాత్మిక శక్తిగా, నీడ గ్రహంగా నిలుస్తుంది. ఊహించని అసాధారణమైన మార్పులు వారి జీవితంలోకి ప్రవేశిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాహువు ఆకస్మిక మార్పులు, తిరుగుబాట్లు, సవాళ్లను విసురుతూ ఉంటాయి. అయితే మహాగౌరితో దాని అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఎలాగైతే పార్వతీదేవి తన కఠినమైన తపస్సుతో మహాగౌరిగా ఉద్భవించిందో, అలాగే ఒక వ్యక్తి జీవితంలో రాహు విఘాతం కలిగించే ప్రభావం ఒక వ్యక్తి ఎదుగుదల, జ్ఞానోదయానికి అవకాశాలుగా మారవచ్చు. సుఖం నుండి విముక్తి పొందేందుకు
మార్పును ప్రోత్సహిస్తుంది. సిద్ధిదాత్రికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అమ్మవారి ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా నిలుస్తుంది. సిద్ధిదాత్రి అనే పేరు 2 పదాల కలయిక. సిద్ధి అంటే ఆధ్యాత్మిక శక్తి లేదా సాధన, దాత్రి అంటే దాత. అమ్మవారు తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడు సైతం సిద్ధిదాత్రి దేవి అనుగ్రహంతో అన్ని సిద్ధులను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. సిద్ధిదాత్రి అమ్మవారు కమలంలో ఆసీనురాలై ఉంటుంది. అమ్మవారి వాహనం సింహం. అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. ఓ చేతిలో శంఖం, చక్రం, మరో చేతిలో తామర పువ్వులు, గద ఉంటాయి. అమ్మవారి ప్రశాంతమైన ముఖం, మనోహరమైన స్వరూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. అమ్మవారి చేతుల్లో ఉన్న చిహ్నాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గద బలాన్ని సూచిస్తుంది. చక్రం విధికి, ధర్మానికి ప్రతీక. ఇక శంఖం ప్రాథమిక ధ్వనికి ప్రతీక. కమలం స్వచ్ఛతకు, దైవత్వాన్ని సూచిస్తుంది. సిద్ధిదాత్రి కథ తెలుసుకుందాం. కొన్ని యుగాల క్రితం మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను బాధలకి గురిచేసేవాడు. దేవతలను ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ కష్ట సమయంలో దేవతలు అందరూ కలిసి శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గామాతను పూజించారు. అలా దుర్గామాత రాక్షసుల్ని ఓడించేందుకు అనేక అవతారాలు ఎత్తింది. దుర్గా వివిధ రూపాలలో రాక్షసులను సంహరించింది. చివరిగా అమ్మవారు సిద్ధిదాత్రిగా అవతరిస్తుంది. సిద్ధిదాత్రి పాత్ర ఎంతో కీలకం. ఆమె కేవలం యోధురాలు మాత్రమే కాదు, తల్లి, గురువు, మార్గదర్శకురాలు కూడా. ఆమె తన భక్తులకు అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది. పురాణాల ప్రకారం సిద్ధిదాత్రి మాత అణిమ, ఇష్విత, ఇషిత్వ, వసిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే 8 సిద్ధులకు దేవత. ఈ మాతను ఆరాధించడం వల్ల అష్టసిద్ధులన్నీ లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అష్టసిద్ధులలో ఒకటైన అణిమ శరీరాన్ని అణువు పరిమాణంలో తగ్గించడంలో సహాయపడుతుంది. మహిమ ఒకరి శరీరాన్ని అనంతంగా పెద్ద పరిమాణంలో విస్తరించేందుకు ఉపయోగపడుతుంది. గరిమ ఒక శరీరం అనంతంగా బరువుగా మారుతుంది. ఇక లఘిమ శరీరం బరువు లేనిదిగా మారుతుంది. ప్రాప్తి అంటే అన్ని ప్రదేశాలకు అనియంత్రిత ప్రవేశం కలిగి ఉంటుంది. ప్రాకంభ్య అంటే ఏదైనా కోరుకున్నది కలగటం. ఇషిత్వ అంటే సంపూర్ణ స్వాధీనం కలిగి ఉండడం. వసిత్వ అంటే ఒకరిని లొంగదీసుకునే శక్తి వంటి సిద్ధులకు అమ్మవారు అధిదేవత. పరమశివుడు సైతం సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం వలన ఈ అష్ట సిద్ధులను శక్తులుగా పొందారు. అమ్మవారిని ఆరాధించడం ద్వారా భక్తులు ఈ అతీంద్రియ శక్తులను సాధించగలరని, మోక్షాన్ని కూడా పొందగలడని నమ్ముతారు. సిద్ధిదాత్రి సహస్ర చక్రమున శరీరంలో చక్రాలు అని పిలువబడే వివిధ శక్తి కేంద్రాలు ఉన్నాయి. సహస్రార చక్రం లేదా కిరీట చక్రం అని కూడా పిలుస్తారు. ఇది తలపై ఉండే కిరీట స్థానంలో ఉన్న అగ్రస్థానం. సిద్ధిదాత్రి అమ్మవారు ఈ చక్రంతో ముడిపడి ఉంది. ఇక సహస్ర చక్రం ఆధ్యాత్మిక జ్ఞానం, అనుసంధానం, జ్ఞానోదయానికి కేంద్రం. సిద్ధిదాత్రి ఆధ్యాత్మిక సాధన అత్యున్నత రూపాన్ని సూచిస్తుంది. సహస్రార చక్రం సార్వత్రిక శక్తితో, దైవంతో మన సంబంధాన్ని సూచిస్తుంది. సిద్ధిదాత్రిని పూజించినప్పుడు సహస్రార చక్రం సక్రియం అవుతుంది. వ్యక్తిని ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు నడిపిస్తుంది. అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో ధ్యానించడం ద్వారా మనసు, ఆత్మను శుద్ధి చేసుకుని అంతిమ స్పృహ, ఆనంద స్థితికి వెళ్ళవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో సిద్ధిదాత్రి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రి దేవి బుధ గ్రహానికి అధిపతి. బుధుడు మనసు, తెలివితేటలకు సూచిస్తున్నట్లే సిద్ధిదాత్రి జ్ఞానం, అత్యున్నత చైతన్య ప్రదాత. ఆమె భక్తులకు సిద్ధులను ప్రసాదించే ఆమె సామర్థ్యం బుధుడు సూచించే లక్షణాల మాదిరిగానే లోతైన జ్ఞానం, అవగాహనను ప్రదర్శిస్తుంది. జ్యోతిష్య చక్రంలో బుధుడు అగ్రస్థానంలో ఉండడం వల్ల మంచి నైపుణ్యాలు, మంచి ఆలోచన, చురుకైన మనస్సు లభిస్తాయి. సిద్ధిదాత్రి ఆశీస్సులు. సిద్ధిదాత్రిని ఆరాధించడం ద్వారా ప్రతి ఒక్కరి మేధో సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఆలోచన, మాటలతో స్పష్టత లభిస్తుందని నమ్ముతారు. అలాగే సిద్ధిదాత్రి అమ్మవారి ఆశీర్వాదాలు వ్యక్తిలో జ్ఞానాన్ని మెరుగుపరచడంలో
సహాయపడతాయి. అమ్మవారి అనుగ్రహం పొందడం ద్వారా భక్తులు బుధుడి సానుకూల శక్తులను సైతం పొందుతారు. అలాగే ఒక వ్యక్తి మేధస్సును, జ్ఞానాన్ని పెంపొందించడానికి అమ్మవారి ఆశీర్వాదం ఉపయోగపడుతుంది. సిద్ధిదాత్రి కేవలం నవరాత్రులలో పూజించే దేవత మాత్రమే కాదు, అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు చిహ్నంగా వ్యక్తులను జ్ఞానోదయం వైపు నడిపిస్తుంది. ఆమె క్రమశిక్షణ, భక్తి, జ్ఞాన సాధనకు ప్రతీక. అమ్మవారి అవతారమైన సిద్ధిదాత్రి ఆశీర్వాదం ఉన్నట్లయితే భక్తులు సకల జ్ఞానాన్ని పొందుతారు. అందుకే అమ్మవారిని ఆరాధించాలని పురాణాలు మనకి చెబుతున్నాయి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.